ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపల ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఎంత టైం అయింది? 40 minutes అవుతుంది సార్. అంటే ఇంకో 2 hours ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అటాక్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఈ పాటికి వాళ్ళు వాళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఉంటారు. ఏ క్షణమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. మనం వెంటనే లోపలికి వెళ్ళాలి. రాథోడ్, బ్యాకప్ రమ్మని చెప్పు. ఓకే సార్. గైస్, we don't have enough time. We are going in. Sir. మినిట్స్ పడుతుందని చెప్పారు సార్. అంత టైం లేదు రాథోడ్. లోకల్ పోలీస్ వస్తామని చెప్పారు సార్. వాళ్ళు కూడా టైంకు రాలేదు. వస్తుంది. తను టైమింగ్ ఉన్న ఆఫీసర్. పర్ఫెక్ట్ టైంకి వచ్చేస్తుంది. చెప్పాను కదా రాథోడ్, తను టైంకి వచ్చేస్తుందని. అమరేంద్ర గారు. హలో జేడి. మన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అమరేంద్ర గారు? మన దగ్గర టైం లేదని తప్ప మనకి లోపల సిచ్యువేషన్ గురించి ఏమీ తెలీదు. ఇది మన స్కూల్ ఏరియా. స్కూల్ ఫ్రంట్ పార్ట్లో ఉన్న గ్రౌండ్లో ఫంక్షన్ అవుతుంది. ఫంక్షన్ బయట జరుగుతుంది కాబట్టి మనం గన్స్తో ఓపెన్గా వెళ్ళలేము. సో నేను అర్జున్ ముందు వెళ్ళి ఫంక్షన్లో స్మోక్ బాంబ్స్ పెడతాం. అవి పేలిన వెంటనే అక్కడున్న పిల్లల్ని తీసుకొని రండి. సరే అన్న. వెళ్ళండి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళ యాక్టివిటీస్ అన్ని మాక్సిమం లోపలే ప్లాన్ చేస్తారు. అవును, అంటే వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్ స్పేస్లో ఉండరు. ఏదో ఒక క్లాస్ రూమ్లో ఉంటారు. ఫంక్షన్ చుట్టుపక్కల అన్ని క్లాస్ రూమ్స్ లో జనాలు తిరుగుతారు కాబట్టి వాళ్ళు జనాలు రాని సైడ్ లో ఉండాలి. అంటే వాళ్ళు ఈ ఏరియాలో ఉండాలి. అమరేంద్ర నలుగురు పిల్లలు డాన్సులు వేస్తున్నారంట. అంటే ముందే ఉంటారు. అయితే మనం తీసుకురావాల్సింది ముందున్న పిల్లల్ని. ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు కదా? లేదన్నా. వెళ్ళండి. అరవకండి. సైలెంట్ గా కూర్చోండి. కూర్చోండి. అరవకండి. లోపల ఏం జరుగుతుంది చూడండి సార్. సౌండ్ వచ్చింది. లోపలికి వెళ్ళి చూడండి. పిల్లలకి ఏమైనా అయిందేమో అని భయంగా ఉంది.
ఒకే బుల్లెట్ ఫైర్ చేశారు. లోపల పిల్లల్ని భయపెట్టి సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తీసుకురావడానికి అయి ఉంటుంది. అయ్యో. మనం వెంటనే లోపల వాళ్ళతో టచ్లోకి వెళ్ళాలి. ఎస్, స్కూల్ ల్యాండ్ లైన్ కి కాల్ చేద్దాం. నాకు కావాల్సింది మీరు కాదు, కానీ నాకు కావాల్సింది దొరికే వరకు ఎవ్వరిని వదిలిపెట్టను. అప్పటిదాకా నాకు ఒక్క వాయిస్ వినిపించిన నెక్స్ట్ బుల్లెట్ వాళ్ళకి గిఫ్ట్గా ఇస్తా. రాజు, సతీష్, పొజిషన్. హలో అమరేంద్ర సార్, ఎలా ఉన్నారు? ఏం కావాలి నీకు? నాకు ఏం కావాలో, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో మీకు తెలుసు కదా సార్. రాకీ సార్ని వదిలేయాలి, మమ్మల్ని బోర్డర్ దాటించాలి. రై, అది కుదరదని నీకు కూడా తెలుసు. అలా అయితే ఇక్కడున్న ఏ ఒక్క ప్రాణం మిగలదని మీకు కూడా తెలుసు. యు అరవింద్, నా మాట విను. రాఖీని తీసుకుని మీరు దేశం వదిలి వెళ్ళడం చాలా కష్టం. స్టూడెంట్స్ ని బయటికి పంపించి మాకు సరెండర్ అవ్వండి. మీకు కాస్తైనా శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను. నేను మాట్లాడాలి, మీరు మాత్రం వినాలి. జేడీ, ఏంటంత షాక్ అవుతున్నావు? సార్ చెప్పారు నేను సీన్ క్రియేట్ చేయగానే సీన్లోకి నువ్వు ఎంట్రీ ఇస్తావని. ది గ్రేట్ జేడీ కదా. చూడండి, మీరిద్దరూ డ్యూటీ కోసం ప్రాణమిస్తారని నాకు తెలుసు, కానీ ఇక్కడ మీరు తోక జాడిస్తే నేను మిమ్మల్ని చంపను. ఇక్కడ ఉన్న పిల్లల ప్రాణాలు తీస్తా. రై, అక్కడ ఒక్క స్టూడెంట్కి ఏమైనా జరిగిందా చంపేస్తా. నేను వాళ్ళని ఏమైనా చెయ్యాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. బాగా ఆలోచించుకొని ఫోన్ చేయండి. హలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.